హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సింహమ్మ స్వీట్ క్లాస్ లైఫ్ అండ్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు తమిళనాడులో ఎన్నికలు అయ్యాయి, విజయ్ గెలిచాడు. నేను 50-50 అవకాశాన్న డిఎంకే విజయ్ మధ్య కాంపిటేటివ్. మ్యాక్సిమం కొడితే డిఎంకే కానీ విజయ్ కానీ కొట్టచ్చు అన్న. మ్యాక్సిమం విజయ్ కొట్టాడు. ఓకే, కంగ్రాట్స్ విజయ్. చాలామంది ఏంటంటే పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్నారు ఇక్కడ. ఆ ట్రోలర్స్కి ఏం తెలుసు? ఇప్పుడు 2014లో పార్టీ అధికారం. మనుషులు ఎవరైనా ఉన్నారా? లేరు కదా. మనుషులు ఎవ్వరు లేరు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా తెలుగుదేశం సపోర్ట్ 2019లో పెట్టుకుంటే ఒంటరిగా ఓడిపోయాడు. దాని తర్వాత పొత్తులతో ముందుకు వచ్చి గెలిచాడు అన్నాను. సరే, మరి విజయ్ ఏం చేశాడు? తన గ్రౌండ్ నెట్వర్క్ అనేది పెట్టాడు. విజయ్ ఎలా పెట్టాడు? తమిళనాడులో ఎన్నికలు ముగిసాయి, స్టాలిన్ సీఎం అయ్యాడు. అక్కడి నుంచి ఒక 1 year తర్వాత గ్రౌండ్ నెట్వర్క్, ప్రజల మీటింగ్లు, ప్రజా సమస్యలు అన్నీ తెలుసుకుని ఒక్కొక్క నేతతో ఒక్కొక్క కన్సల్ట్స్ అవుతూ పెట్టి తను స్ట్రాంగుల్లోకి జనాల్లోకి తెచ్చుకున్నాడు. యువతలో బీభత్సమైన క్రేజ్. ఇక్కడ జగన్కి ఏమొచ్చి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి. జగన్ ఏంటి, అసెంబ్లీలో వెళ్ళి వెంటనే నేను మళ్ళీ సీఎంగా అడుగు పెడతాను. జగన్ పాదయాత్ర చేశాడు. మధ్యలో సింహాలంటూ ఇవంటూ పవన్ కళ్యాణ్ అలా తిరిగాడు. జనాలు ఏంటి, ఏపీలో జనాలందరూ సరే ఒక అవకాశం ఇద్దని జగన్కి ఒక అవకాశం ఇచ్చారు. ఏపీలో అందరూ కలిపి జగన్కి ఒక అవకాశం ఇచ్చారు. ఒకటి, ఇక మారిన రాష్ట్రం వేరు, సిచ్యువేషన్స్ కండిషన్స్ వేరు. అవే తమిళనాడులో అలా ఉందా? అలా లేదు. వాళ్ళు ఓన్ సోర్సెస్ చేసుకుంటారు. విజయ్ ఏంటి 2022 నుంచి 4 years తను బయట మీటింగ్ పెట్టి అవన్నీ పెట్టుకుని ఓన్ కండిషన్స్ పెట్టి ఒక్కసారిగా పార్టీ పెట్టి క్లీన్ స్లిప్గా కొట్టాడు దాన్ని. కానీ ఇక్కడ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయా? అయితే రాజశేఖర రెడ్డి సపోర్ట్ ఓ పక్క తెలుగుదేశం ఇలా చేస్తున్నాం కూడా మళ్ళీ అందరు జగన్కి ఒక అవకాశం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా పక్కన పెట్టి అంత స్టార్ట్ అయ్యి మరి పవన్ కళ్యాణ్ కూడా అలా చేసుకుంటూ వస్తే మరి 2019లో పవన్ కళ్యాణే కదా అయ్యేవాడు. తనకు కేటగిరీ కింద గ్రౌండ్ ఫౌండ్ చేసుకుని ఎందుకు పొత్తులతో ముందుకెళ్ళాడు అని చెప్పి ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. మధ్యలో కోవిడ్ వచ్చింది, మళ్ళీ అన్ని మ్యాక్సిమం చాలా మటుకు డిస్టర్బ్ అయ్యింది. కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ నుంచి కొన్ని పనులు కాలేదు. ఒకసారి టీడీపీకి అప్పుడు పవన్ కళ్యాణ్ కలిసాడు. అప్పుడు జగన్ కూడా చాలా మిస్టేక్స్ చేశారుగా. రాజ్యాంగ తూరికాలని అరెస్టు చేయించి రోడ్డు మీద అవన్నీ చేశారుగా. ఒక అవకాశం నుంచి మళ్ళీ జనసేన టీడీపీ బీజేపీ కూటమికి పెద్ద పీఠం వేశారు జనాలు. ట్రోలర్స్ కొంచెం ఆలోచించి ట్రోల్ చేయండి. ఎవరైనా మీరు ట్రోల్ చేయాలనుకుంటే ఇష్టం వచ్చినట్టు వాక్కండి. తమిళనాడులో విజయ్ గెలిచాడంటే అక్కడ ఏమైనా ఉందా? ఒక్కొక్క గవర్నమెంట్ మారుతూ ఒక్కొక్కటి పెట్టుకుంటూ వచ్చారు. విజయ్ నేను 3 సిలిండర్లు ఇస్తా, బంగారం ఇస్తా, డబ్బు ఇస్తా అన్నీ పెట్టాడు. అవినీతి చేస్తూ ఊరుకోనన్నాడు. తన రాష్ట్రంలో అందరు తమిళే మాట్లాడాలన్నాడు. ఇంగ్లీష్ బ్యాండ్ చేస్తా అన్నాడు. అందరు తమిళ్లోనే మాట్లాడుకోవాలన్నాడు. ఎక్కడికి వెళ్ళిన ఇంటర్వ్యూస్ కూడా తమిళ్తో నడుస్తాయి. అటుపక్క ఇంగ్లీష్లో అంతా తెలుగు మేము ఫ్రీగా చదివిపిస్తున్నాడు. గవర్నమెంట్ డెవలప్మెంట్ చేస్తున్నాడు, అన్నీ చేస్తా అన్నాడు. కాబట్టి విజయ్ అంత 4 years పార్టీ పెట్టి స్ట్రాంగ్నెస్ చేసుకుంటూ వెళ్ళి అందరినీ గెలిపించాడు. ట్రోలర్స్కి ఆ మాత్రం అర్థం కదా. ఈరోజు విజయ్ గెలిచాడు, పవన్ కళ్యాణ్ ఎందుకున్నాడు, విజయ్ గెలిచాడు, పవన్ కళ్యాణ్ ఎందుకున్నాడు అంటే అక్కడ సిచ్యువేషన్ వేరు, మన ఏపీ సిచ్యువేషన్ వేరు. అది ఎవరు ట్రోలర్స్ ఎందుకు ఆలోచించట్లే? అండ్ నోరు ఉంటే ఇష్టం వచ్చినట్టు వాగేస్తారా? నోరు ఉంది, మీడియా ఉంది, ఇష్టం వచ్చినట్టు వాగేద్దాం, ఇష్టం వచ్చేసి తెచ్చేద్దాం అనుకుంటారా ఏంటి? రాజ్యాంగం నాకు ఇచ్చి నక్కుతో ఈ వీడియో చేశా. ఒకటి అని కించపరిచానే అవమానించా. అప్పుడు సిచ్యువేషన్స్ వేరు. 2019 నుంచి 2024 వరకు సిచ్యువేషన్ అనేది వేరు. మధ్యలో కోవిడ్ వచ్చి మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. కోవిడ్ ఒక్కసారిగా వచ్చి ఎన్ని స్ట్రగుల్స్ పడ్డాం. ఒకసారి ట్రోల్ చేసే ముందర ఒకసారి ఆలోచించండి. అక్కడ ఏపీ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందని ఆలోచిస్తే కదా అన్నీ తెలిసేది. ఆలోచించకుండా విజయ్ న్యూస్ నేర్చుకో అంటే విజయ్ అంత స్ట్రాంగ్గా పొలిటికల్గా ముందరికి వెళ్ళాడు. 2022 నుంచి కొడితే క్లీన్ స్లిప్లో 109th వచ్చేసాడు విజయ్. ఒకటి ప్లానింగ్ వేరు, సిచ్యువేషన్ కండిషన్స్ వేరు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ కామెంట్స్ని తెలపండి. నేను ఎవరిని కించవద్దామని ఎవరిని అవమానించేద్దామని వీడియో చేస్తే రాజ్యాంగం నాకు ఇచ్చి నక్కుతో ఈ వీడియో చేశాను. Thank you very much. Don't be trolls unnecessary. Okay? Thank you very much. Jai Jawan, Jai Kisan. Congrats to Vijay government. Once again.